నమస్తే టీజీ5 న్యూస్ కు స్వాగతం। బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఐటీ రైట్స్ ను సబితా ఇంద్రారెడ్డి చేయించింది అని మీడియాకు తెలపడాన్ని ఖండిస్తూ బడంగ్పేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు। కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అని చెప్పుకుని పారిజాత నరసింహారెడ్డికి ఐటీ రైట్స్ ఎవరు చేస్తారో అని కనీస అవగాహన లేకుండా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు। కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఐటీ అధికారులకు రాష్ట్ర మంత్రులకు ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు। సంబంధం లేని విషయాలను సబితా ఇంద్రారెడ్డిపై రుద్దడం బాధాకరమన్నారు। మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపును జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు। మరోసారి సబితా ఇంద్రారెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో రామిడి రామిరెడ్డి, పెద్దబావి శ్రీనివాసరెడ్డి, ఆనంద్ రెడ్డి, బడంగ్పేట్ బీఆర్ఎస్ పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షుడు పుట్టగల సంతోష్ తదితరులు హాజరయ్యారు। నమస్కారం। ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంది అనగా ఈరోజు మన మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారు వారి ఇంటిపైన ఐటీ దాడులు జరిగితే ఆ దాడులకు కారణం సబితా ఇంద్రారెడ్డి గారి అని చెప్తా ఉన్నది। అమ్మ పారిజాత నరసింహారెడ్డి గారు, మీరు ఒకసారి అవగాహన తెచ్చుకొని మాట్లాడవలసిన అవసరం ఉన్నది। ఒకసారి మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ అడగబోతా ఉన్నారు, మాకు బీఫామ్ వస్తూ ఉన్నది అని చెప్తా ఉన్నారు। మీకు ఇది కూడా అవగాహన లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారే, ఒక కక్షపూరితమైనటువంటి మాటలని చెప్పి ఇలా ప్రజలు తెలుసుకుంటారు। ఇలా మహేశ్వర్ ప్రజలు, ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు। మీరు మాట్లాడే మాటలు మీకైనా అర్థమవుతున్నాయా? ఈరోజు ఐటీ దాడులనే జరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నావు। ఆ సంస్థ ఎవరి పరిధిలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది। కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థని రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి పంపించింది అనడము ఎంతవరకు కరెక్టో ఈ ప్రజలకు నువ్వు మరొకసారి సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది। కుట్ర, నీ మీద కుట్ర ఏందమ్మా? సబితా ఇంద్రారెడ్డి గారికి నీ మీద కుట్ర చేయవలసిన అవసరం లేదే। ఏం అవసరం సబితా ఇంద్రారెడ్డి మీద కుట్ర చేయవలసిన అవసరము? ఒక్కసారి గమనించను। ఇవాళ ఐటీ దాడులు అనేటివి ప్రతి ఒక్కరి మీద జరిగినాయి। ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మల్లారెడ్డి మీద జరిగినాయి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రి కమలాకర్ మీద జరిగినాయి, అదేవిధంగా మా ఎమ్మెల్యే భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారి మీద కూడా జరిగినాయి। ఇలా పార్టీలకు అతీతంగా ఆ సంస్థ చేసే దాడులు, ఆ సంస్థ ఏ విధంగా చేస్తుందో ఆ విధంగా ఆయన ఆ సంస్థ చేసే పని ఆ సంస్థ చేసుకుంటా పోతా ఉన్నది। కాబట్టి ఈరోజు మీ గుంత మీరు తోడుకున్నారు। ఇలా మా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ లోపల మా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి అని చెప్పి మీ పార్టీ వాళ్ళే చెప్పడం జరిగింది। మీ పార్టీకి సంబంధించినటువంటి కొత్త మనోహర్ రెడ్డి గారు ఈరోజు 5 ఎకరాల పొలము 10 కోట్ల రూపాయలని ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినారు అని చెప్పి చెప్పడం జరిగినది। ఎప్పుడు కూడా దాన్ని నిరూపించుకోమంటే ఎప్పుడు కూడా నిరూపించుకోలే। ఇదొక సంఘటన। మరొకటి మీరు కనుక్కోవాల్సిన ఒక అవసరం ఉన్నది। మీరు ఈరోజు మహేశ్వరం కాన్స్టిట్యున్సీ లోపల మేము కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాం, మేము 100 కోట్ల రూపాయలు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి మీ కార్యకర్తలు కానివ్వండి, మీ యొక్క సంబంధించినటువంటి బంధువులు కానివ్వండి, మీరు కానివ్వండి ఈ ప్రచారం చేసుకుంది ఎవరని చెప్పి నేను అడుగుతా ఉన్నాను। ఇలా ఐటీ సంస్థ కళ్ళు తెరుచుకొని ఉంది కదా, అన్ని గమనిస్తూనే ఉంటుంది కదా, ఎవరు ఏందనేది గమనిస్తూ ఉంటుంది కదా। వారి పని వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉన్నారు। కుట్ర చేసి సబితమ్మ ఇదొక ఏర్పాటు చేసింది, సబితమ్మ పంపించింది, కుట్ర పన్నింది, ఏంది ఏం మాట్లాడుతున్నారు? ఇంకో విషయం అంటే ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారు భూ కబ్జాలు పెట్టినది అని అంటున్నారు। భూ కబ్జాలు పెట్టిన దానికి ఐటీ దాడులకు సంబంధం ఉన్నదా ఏమన్నా? ఇలా 5 సంవత్సరాల నుంచి భూ కబ్జాలు పెట్టిందని చెప్పి బీజేపీలు కానీ మీరు కానీ అంటా ఉన్నారే, ఏదైనా భూ కబ్జా పెట్టింది ఇప్పటివరకైనా నిరూపించగలిగినరా? చెప్పండి। పారిజాత నరసింహారెడ్డి గారు, మేయర్ గారు, మీరు ఈ యొక్క మాటని గమనించాలి, చెప్పవలసిన అవసరం ఉన్నది। మీ మీద దాడులు జరిగితే దేనికి కూడా సబితమ్మనే కారణం। నీకు సీటు బీఫాము మీ పార్టీ హైకమాండ్ బీఫామ్ ఇవ్వకపోతే సబితా ఇంద్రారెడ్డి గారు అడ్డం పడ్డదంటాడు। మీ పార్టీ బీఫామ్కు సబితా ఇంద్రారెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతా ఉన్నా।
మీరు ఆలోచన చేయండి. మీరు మరీ ఆలోచన చేసి దాన్ని చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇంకోటి ఏం మాట్లాడుతూ ఉన్నారంటే సబితా ఇంద్రారెడ్డి గారు భయపడతా ఉన్నది. ఎందుకమ్మా భయపడేది? 2 సంవత్సరాల నుంచి ఈ యొక్క మహేశ్వరం నియోజకవర్గంలో వ్యతిరేకం ఉందంటా ఉన్నారు. వ్యతిరేకం ఉంటే మీరే కదా గెలిచేది, ఎందుకు భయపడుతున్నారు? వ్యతిరేకం ఉన్నది సబితా ఇంద్రారెడ్డి గారి పైన. సబితా ఇంద్రారెడ్డి గారు ఏం అభివృద్ధి చేయలేదని చెప్తా ఉన్నారు. ఏం అభివృద్ధి చేయలేదు, వ్యతిరేకం ఉన్నది వాస్తవమైనప్పుడు మీరే ఎందుకు భయపడుతున్నారు? సబితా ఇంద్రారెడ్డి కాదు భయపడేది, మీరు భయపడుతున్నారు, మీ పార్టీ భయపడుతుంది, ప్రతిపక్ష పార్టీలు భయపడుతున్నాయి. సబితా ఇంద్రారెడ్డి అంటే వంకు బుర్తా ఉన్నది, ఒక వంకు బుర్తా ఉన్నది. సబితా ఇంద్రారెడ్డిని చూస్తే తట్టుకోలేకపోతా ఉన్నారు. ఇలా సబితా ఇంద్రారెడ్డి గారు చూస్తే ఆమె చేసిన అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు. ఆమె తలపెట్టినటువంటి పనులు చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు. మీరు గ్రహించాలి. చాలా సార్లు ప్రతిసారి కూడా కనీసం ఈ రోజు మీ ఇంటి మీద కాకి కూడా వాలితే సబితా ఇంద్రారెడ్డి గారు పంపించారంటారు. ఇప్పుడు కనీసం కాకి మీ ఇంటి మీద కాకి వరండాలో వచ్చి కాకి ఆలిందనుకో, దాన్ని కూడా సబితా ఇంద్రారెడ్డి గారు పంపించే ధోరణిలో మీరు అలవాటు పడ్డరే. సబితా ఇంద్రారెడ్డికి సంబంధం మీదొక పార్టీ మాదొక పార్టీ, మీదొక పార్టీ మాదొక పార్టీ. నీకు నీ బీఫాముకు కానీ మాకు కానీ ఎలాంటి సంబంధం లేదు. ఈ రోజు కూడా నీ ప్రయత్నం చేసుకో. మేము ఎందుకు చేసుకుంటున్నాం అంటున్నావా? నువ్వు హైకమాండ్ బీఫామ్కు ఎందుకు పోతున్నాం అంటున్నావా? నువ్వు పోటీ చేయొద్దానికి అంటిమా? మీ పార్టీ ఇష్టం, మీ ఇష్టం, మీ హైకమాండ్ ఇష్టం, కానీ లేని పోని ఆరోపణలు చేయొద్దు దయచేసి. సబితా ఇంద్రారెడ్డి గారు ప్రతిసారి సబితా ఇంద్రారెడ్డి చేయించారని అనడం అది భావ్యం కాదని చెప్పి తెలియపరుస్తా ఉన్నా. దయచేసి ఇలాంటి మాటలను మళ్ళీ రిపీట్ చేసుకోకండి దయచేసి. మాలాంటి వాళ్ళతో చెప్పించుకోకండి దయచేసి. మాలాంటి కాదు, చిన్న కార్యకర్తలను కూడా చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోకండి. ఈరోజు ఐటీ సంస్థలు ఎవరి పరిధిలో ఉంటాయో తెలియకుండానే ఈరోజు మీ యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ అడుగుతా ఉన్నాను. ఇది సంస్థ ఏ పరిధిలో ఉంటుందో కూడా తెలియని ఎడల మీరు బీఫామ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతురంటే మీరు ఎవరు పంపించరు, ఏం చేసిరు, ఏందని తెలియకుండానే నువ్వు బీఫామ్ అడిగి పోటీ చేస్తావు. అలాంటి వాళ్ళు మీ కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ అడుగుతా ఉన్నారు. మరి ఏం చేస్తాం? కర్మ. మా మహేశ్వరం యొక్క ప్రజల యొక్క ఆలోచన విధానాలు ఇట్లా ఉన్నాయి. మా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మీ ఆలోచన విధానాలు ఇలా ఉన్నాయి. మా ప్రజల ఆలోచన విధానాలు సబితమ్మతో నడుస్తాం, సబితమ్మతోనే ఉంటాం, సబితమ్మ కోటేస్తాం, సబితమ్మకు మద్దతు చేస్తాం, సబితమ్మని కారు గుర్తుపై గెలిపిస్తామని చెప్పి మహేశ్వరం ప్రజలు అంటా ఉంటే మీరు ఐటీ దాడులు సబితమ్మ చేపిస్తుంది, బీఫామ్కు సబితమ్మ అడ్డుకుంటుంది, డబ్బులు మా దగ్గర ఉన్నాయి సబితమ్మ పంపించి రేపు పొద్దుగల దాడులు చేపించిరని చెప్తారు రేపు భవిష్యత్తులో. ఇవన్నీ మాకు అవసరం లేదు. మేయర్ గారు దయచేసి మీరు మరొకసారి దీన్ని రిపీట్ చేయకుండా ఉన్నట్టయితే బాగుంటుంది. మీ యొక్క మేయర్తనానికి, మేయర్ యొక్క పీఠానికి మీరు యొక్క నిదర్శనము, ఆ యొక్క సీటు విలువను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి రిపీట్ కావద్దని చెప్పి, ఎప్పుడు కూడా సబితమ్మ మీద ఏ మాటన్నా మేము ఊరుకోవడానికి ఆమె సైనికులం ఎవరు కూడా కూర్చోలేదు. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఏ మాటకైనా ఆ మాటకైనా మేము ఎదురు మాట్లాడి మేము ఖండించడానికి రెడీగా ఉంటాం, సిద్ధంగా ఉంటాం, దేనికైనా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.